అందరికీ నమస్కారం. ఈరోజు రేణుదేవికి సంబంధించి 2 వీడియోలు. అసలు ఆమె ఫ్రస్ట్రేషను, ఆవేశం, బాధ ఇవన్నీ చూసి నాకు అనిపించింది కదా. రానున్న రోజులలో ఇక కామెంట్లు పెట్టే వారికి సంబంధించి కూడా జస్ట్ ఆ కామెంట్ని షేర్ చేస్తే చాలు, లేదా ఆ కామెంట్ ఆ పక్కన వచ్చేసి వాడి ఛానల్ ఏదో ఒకటి ఉండిద్ది, ముక్కు మొహం ఉండదు, ఆ ఛానల్ సబ్స్క్రైబర్లు ఎవరు ఉండరు, ఫాలోవర్లు ఎవరు ఉండరు ఇన్స్టాగ్రామ్లో, కానీ అకౌంట్ ఉండిద్ది. ఆ అకౌంట్ వచ్చేదంటే చేతిలో ఫోన్ ఉంది, అకౌంట్ క్రియేట్ చేశాడు అంతే. దానికి సంబంధించి ఆధార్ కార్డు అడగదు, పాన్ కార్డు అడగదు, ఏం అడగదు కదా. అయిపోయింది, అలా చేసుకున్నారు. ఇలా రేణుదేవికి సంబంధించి గల్లీస్థానంగా బూతులు అంటే బూతులు కదా నాయన, కొరాని బూతులు. ఆమె వెతికిందట, యాక్చువల్గా బూతులు బ్లాక్ చేసుకుంటూ పోయిందట. మరలా వెతుకుతున్నానంది. టెక్నికల్ టీం ఉంటే ఒకసారి ట్రై చేయండి మేడం, మీరు బ్లాక్ చేస్తున్న వాళ్ళని కూడా చూడవచ్చు, ఎంతమంది బ్లాక్ చేసి ఎవరైనా బ్లాక్ చేస్తారండి. సో దాని తాలూకు వాళ్ళు పెట్టిన కామెంట్లు రిట్రైవ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఇక్కడ నుంచి తన 2 బూతులు తిడుతూ కామెంట్లు పెడితే దానిని హైలైట్ చేసి తన ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను అంటుంది. చాలా ఎక్కువ పడ్డది, అయిపోయింది, వాడి లైఫ్ అయిపోయింది. నేను చాలా రోజులు ఇదే చెప్తాను మీలో చాలామందికి, సోషల్ మీడియాలో దిక్కుమలని కామెంట్లు పెట్టకండి. మీరు ఎక్కడి నుంచి కామెంట్ పెట్టారు ఏంటన్నప్పుడు మీ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు, మీ లైఫ్ అయిపోయింది, అన్యాయంగా బలవుతారు అని చెప్తున్నా. మన అనసూయకి సంబంధించి కూడా ఖచ్చితంగా కేసు పెట్టింది అయితే మహిళా సంఘం వాళ్ళు మొత్తం రెడీ చేశారు, ఆ సంతకం పెట్టింది. అందులో నార్మల్గా మీడియా అందరి మీద కూడా వేసుకుంటా పోయినారు, ఎందుకంటే టాపిక్ టచ్ చేసిన అందరి మీద పెట్టుకుంటా పోయారు. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది కేసులో, నాకు ఆ కేసు సంబంధించి నచ్చింది ఏంటంటే కామెంట్లు ఎవరెవరు కామెంట్ పెట్టింది మొత్తం పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడు నాకు అనిపించింది ఇక నుంచి కామెంట్ పెట్టాలన్న భయపడాలంటే ఒక అఫీషియల్గా ఎవరైనా పెద్దోళ్ళు చెప్తే బాగుంటుంది అనుకున్నా. ఇప్పుడు రేణుదేవి చెప్పింది, ఇక నుంచి ఎవరైనా తేడాగానే కామెంట్ పెడితే నేను చేసిన పని మంచో చెడో మీకు నచ్చలేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో మాట్లాడండి, బట్ బూతులు తిట్టొద్దు అంది. అది నచ్చింది నాకు. బూతులు తిట్టొద్దు, నువ్వు అను, నీకు ఏం నచ్చలేదు చెప్పేసి, బూతులు తిట్ట మాకు. ఆ బూతులు కూడా ఏంటరా, లాతో స్టార్ట్ అయ్యే పచ్చిబూతులు, కూతో స్టార్ట్ అయ్యే పచ్చిబూతులు. ఆమె ఓపెన్గా చెప్పేసి నాకు తెలుగు సరిగా రాదనుకుంటారు. రేణుదేవి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది ఫ్లోలో అవన్నీ. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇక నుంచి మీలో ఎవరైనా సరే బూతులు కామెంట్లు పెట్టారంటే ఇక మీ సోషల్ మీడియా లైఫ్ ఎక్కడితో ఎండ్ అయిపోయినట్టు గుర్తుంచుకోండి. ఖచ్చితంగా పోలీసులు మిమ్మల్ని ట్రేస్ చేస్తారు ఎక్కడున్నా కానీ. ఎప్పుడు ఆ కామెంట్ని చూసిన వాళ్ళు హైలైట్ చేసి మీరు ఎవరు ఏంటో స్క్రీన్ షాట్ కొట్టి జస్ట్ పోలీసులు సైబర్ క్రైమ్కి ఇస్తే చాలు, అయిపోయినట్టు మీ పని.